అక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన ఇండస్ట్రీ పరంగా ఏదైనా ఇష్యూ జరిగితే చాలా మంది లైక్ ముందుకు వచ్చే వాళ్ళు ఇంకా కొంచెం రెస్పాండింగ్ ఉండదు. ఆయన పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూల వల్ల చనిపోయాడు కాబట్టి దానికి మనం ఎవరైనా రెస్పాండ్ అవ్వడం మీన్స్ అంటే సాటి మనిషిగా తెలిసిన వ్యక్తిగా రెస్పాండ్ అవ్వగలుగుతాం కానీ అంతకు మించి మనం అయితే రెస్పాండ్ అవ్వలేం. సో ఈ పాయింట్ అనేది నాకు అనిపించింది. మీకేమనిపించిందో తెలియదండి ఎగ్జాక్ట్ అంటే అంతే. కాకపోతే అనిపించింది తను బ్రతకాల్సింది. ఇప్పుడు భర్తలను వదిలేసి బతికేవాళ్ళు లేరా? మొగులను వదిలేసి అంటే లైక్ వాళ్ళు మేల్ ఉన్నారు, ఫీమేల్ ఉన్నారు, వాళ్ళ లైఫ్ని వాళ్ళ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఎంత కష్టపడి వచ్చి ఈ స్టేజ్కి వచ్చినాం మిత్రమా, బట్ హౌ ఎట్లా డిసిజన్ తీసుకున్నాం అని నేను చాలా ఫీల్ అయినా. మాకు అంత బెస్ట్ బాండింగ్ కాదు కానీ తెలుసు కదా అరే ఎంత డిసిజన్ ఎట్లా తీసుకున్నాడు అంటే తన కెరీర్ లో తను కూడా చాలా కష్టపడే ఉంటాడు. చావు అనేది పరిష్కారం కాదనేది విషయాన్ని గ్రహించలేదు. ఎందుకు తెలుసుకోలేకపోయాడు? ఇక్కడికి వచ్చారంటే లైఫ్ ఏంటి అనేది తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. రూపాయికి వాల్యూ తెలుస్తుంది, పక్కోడితో మాట్లాడేటప్పుడు వాల్యూ తెలుస్తుంది. కింది స్టేజ్ నుంచి మనందరం వచ్చాం కాబట్టి మనకంటూ ఒక ఉంటది. మరి ఆయన ఎందుకు చావే పరిష్కారం అని అనుకోవడం? అదే అనిపించింది మేడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఒక సొంత ఫ్రెండ్ లైక్ బెస్ట్ ఫ్రెండ్ లైక్ ఒక మన ఫ్యామిలీ మెంబర్ కొట్టుకున్నంత అనిపించింది నాకు. ఎందుకంటే చాలా ఈ ఫోక్ ఫీల్డ్ లో రేరు. చాలా మంది అంటే అంటారు చిరునవ్వు మొహం, ఎవరితో నుంచి ప్రేమతో మాట్లాడించే ఆ స్మెల్ అందరిలో ఉంటుంది, కొందరిలోనే ఉంటుంది అలా. సో ఇట్స్ ఫీల్ అంటే మనం డిప్రెషన్ ఒకసారి బాధ అనిపిస్తే కొన్ని నిర్ణయాలు మనం ఎవరి మాట వినదు, మన మనసు మన బాడీ మన కంట్రోల్లో ఉండదు. జగమొండిలా ఉంటే ఇంకా ఉన్నా ఇప్పుడున్నా మరి నేను బతకాలి రా వీళ్ళందరి గురించి నాకు ఎందుకు నీ వీళ్ళు మధ్యలో వచ్చిన నిర్ణయం తీసుకోవాలంటే మనం చాలా అట్లుంటుంది. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకోవడం నేను నాకు అనిపిస్తుంది ఇప్పటికి నేను చాలా తోపునేరా బై గ్రేట్. అంటే మనం కూడా ఆ పొజిషన్స్ దాటి క్రిటికల్ ఆ డిసిజన్ తీసుకోవడం అంటున్నాం మేడం. కొన్నిసార్లు ఒక చిన్న మాటకి సూసైడ్ చేసుకున్నట్టు పొద్దున్న లేస్తే ఆత్మహత్యలు, సూసైడ్లు, అసలు చావు బతుకు అసలు వాల్యూ లేదు. మా మిత్రుడు కూడా ఈ మధ్యలో సార్ స్టేటస్ పెట్టిండు, కాలు రెగొట్టి పొయ్యిలో పెడదాం అనుకున్నాను. యాక్చువల్గా మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే చావు పరిష్కారం కాదు, మార్గం వెతుక్కోవాలి ఫస్ట్. ఆ మార్గం వెతుక్కుంటే మరి మీదేంటి మరి తినరేక ఏం లేదు, పోయినామంటే ఏం లేదు, కవరేజ్ చేసాం 2 రోజులకి మర్చిపోతాం. మళ్ళీ నేను బాలు కూర్చొని డిస్కస్ చేసాం, అయ్యో వాడు పోకపోతే బాగుండేది అని. అంతకుమించి ఏమీ లేదు. ఇంకా మనం అయితే డిస్కషన్స్ కూడా చేయం ఇంకా రుద్ర గురించి అయితే, ఇంకా వేస్ట్. ఇంత చెప్పినాక కూడా మారకపోతే స్టూడియో సో అట్లా మేడం లైక్ ఫన్నీ. జనరల్ గా మీరు సో చాలా కాన్వర్జేషన్ అయితే మనం ఇక్కడ బిల్డ్ చేసినాం. మీరు జనరల్గా ప్రతి మనిషి లో అవుతుంటారు నెలకు ఒక్కసారైనా, అరే ఏంటిది అనే ఆలోచనలు పడిపోయి ఒక 2 రోజులు కానీ ఒక రోజు కానీ డిప్రెస్డ్ ఫేస్ అనేది ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆటోమేటిక్గా వాళ్ళంతటా వాళ్ళే అయిపోతుంటారు ఎదుటి వ్యక్తుల వల్ల. అప్పుడు మిమ్మల్ని మీరు ఏం మోటివేట్ చేసుకొని మళ్ళీ బిల్డ్ అవుతారు, మీరు దానిలో బయటకు వస్తారు? మోటివేట్ అంటే నేను కొన్ని అంటే బాగా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని హిస్టరీస్ బుక్స్ కానీ కొన్ని ఉంటాయి చూడ, అవి స్టోరీస్ తెలుసుకుంటాను ఫస్ట్. అసలు నేను మనిషితో కమ్యూనికేషన్లోనే ఉన్నాను. హట్ అయితే ఓన్లీ బుక్స్ కానీ లేదా ఫోన్లో కానీ ఏదైనా హిస్టరికల్. నాకు మైకేల్ జాక్సన్ అంటే చాలా ఇష్టం. ఆయన లైఫ్ స్టోరీ, ఆయన మొత్తం జీవితం అంతా చీకటి, ఆయన లైఫ్ స్టోరీ తెలుసుకుంటే. మీరు హిందీ, ఇంగ్లీష్, తెలుగు చదువుతారా? ఓన్లీ తెలుగే చదువుతారా? ఓన్లీ తెలుగు. బట్ హిందీ బాత్ కర్తా హూం, మైవి బాత్ కర్తా హూం, హిందీ వస్తుంది నాకు. మైకేల్ జాక్సన్ స్టోరీ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే తన ప్రపంచం మొత్తం ఒక దేవుడు డాన్స్లో. కానీ ఆయన వ్యక్తిగత జీవితం సెర్చ్ చేస్తే ఎన్ని కష్టాలు ఉన్నాయి. అంటే తన రంగు బాగాలేదని, రూపు బాగాలేదని చెప్పేసి తన లైఫ్ మార్చుకొని తన లైఫ్ని తను తెలియనోళ్ళు లేరు, అంత లైఫ్ని తన మీద ఎన్నో విమర్శలు ఎన్నో, కానీ చివరి శ్వాస వరకు అట్లా కొన్ని రికార్డ్స్ ఎవరు ఛేదించలేని, ఎవరు చెరపలేనటువంటి ముద్ర చేసుకున్నాడు. నాకు చాలా ఇష్టం. సో అలాంటి వాళ్ళ స్టోరీస్ కొన్ని చదువుతా. సునీత విలియమ్స్ రాకెట్లు ఆకాశంకి వెళ్ళి మళ్ళీ చేరుకునే లోపల తను చాలా బ్లాస్ట్ అయి చనిపోవడం, ఇలాంటి స్టోరీస్. నేను కొంతమంది నా స్టేటస్ చూస్తే ఎవ్వరికి కూడా చావాలనిపించదు, మీరు కూడా చూడండి. చావునే చంపాలని కసి పెరుగుతుంది నా స్టేటస్ అట్లా పెడతాను. నేను చావుని చంపను, నన్ను కూడా సతాయించిన వాడిని చంపుతా అంట నేను ఫస్ట్. మీరు అట్లనే ఉన్నారు, లేడీ కిల్లర్ లా ఉన్నారు. లేదు ఇప్పుడు మీరున్నారండి, నిజంగా వాడికి బుర్రున్నోడైతే వాడు ఇప్పుడు మిమ్మల్ని నేను చంపేంత టార్చర్ నేను ఎందుకు పెట్టాలి? ఫస్ట్ వీడు తెలుసుకోవాలి. ఒక మనిషిని మనం మానసికంగా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఏ విధంగా ప్రెషర్ పెట్టకూడదు. అది తెలుసుకోలేకపోతున్నాడంటే వాడిని చంపాలి. ఇంకా అమ్మో ఇది కట్ చేయండి ఆయన కేజీ పెట్టినా పెడతారు ఎడిటర్లు. రెచ్చిపోయిన యాంకర్ ఆత్మహత్యలు ప్రోత్సహిస్తున్నాం అంటారు, కానీ నేను చెప్పింది కరెక్టా కదా? సో
సో ఫస్ట్ మనల్ని మనం కాపాడుకొని ఫస్ట్ ధర్మం అదే, మనల్ని మనం కాపాడుకోవాలి. రుద్రమాదేవిని చూస్తున్నట్టుంది డైలాగ్. వద్దు, అంత పెద్ద ఖ్యాతి కాదు కానీ. సో ఇంకా డెత్ సాగు ఎక్కువైపోయింది, పక్కన పెడదాం. సో ఇట్లా మేడం అంటే నేను నన్ను మోటివేట్ చేసుకోవడం కోసం ఇట్లా చదువుతూ ఉంటా. అండ్ డెఫినెట్గా మనిషితో మాత్రం ఎవరితో కమ్యూనికేషన్ ఉన్నాను, చాలా దగ్గర వ్యక్తులు కొందరితో మాత్రం నేను ఉన్నాను నిలవడం కోసం మాట్లాడతాను. లైట్గా ఉన్నావా, హ్యాపీగా ఉన్నా, బట్ నా బాధని షేర్ చేసుకోను, అస్సలు షేర్ చేసుకోను. మీరే దిగమింగుతారు. ఎందుకంటే ఎంత ఫ్రెండ్ అయినా ఎవరికైనా కొన్నిసార్లు మనం పర్సనల్గా మనం ఓపెన్ అయిపోయినప్పుడు ఒక టైం వచ్చినప్పుడు నువ్వు ఇదిరా బాబు గుర్తుందా అనే సిచ్యువేషన్ ఎవరికైతే చెప్తామో వాళ్ళే రిటర్న్ అవుతారు. ఎగ్జాక్ట్లీ పాయింట్స్ వస్తాయి. నన్ను అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మీరు మా ఇంట్లో వచ్చిన నా డైలాగ్స్ నేను ఏమైతే అనుకుంటున్నా పేపర్ మీద రాసిపెట్టి గోడలకు అతికించడం కానీ, డైలాగ్స్ ఇట్లా రాసి పెట్టి ఉండడం కానీ నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒక వైబ్ వస్తుంది, అట్లా ఉంటాను నేను. నా దగ్గరకు వచ్చిన ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కూడా ఇక్కడ ప్రశాంతంగా ఉందనే ఫీలింగ్ కలిగేలా ఉంటుంది. సో నేను పట్టించుకోను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలో నచ్చింది ఏంటంటే నేను దేనికైతే వచ్చిందో దానికి స్టిక్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. సో నా జీవితంలో ఎలాంటి సంఘటనలు జరగని ఫేస్ చేసేంత శక్తి నా దగ్గర ఉన్నది. నేను దానికి ఓకే. యాక్చువల్గా నేను ఆన్ కెమెరా డైరెక్ట్ చెప్దాం అనుకున్నా, చాలామంది బాలుగారిలో స్టిక్ అవ్వండి, అసలు మనం ఏం పనికి వచ్చినాం ఇల్లు పెట్టి ఊరిసి పెట్టి అనేది చాలామంది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మధ్యలోకి రాగానే కొన్ని పరిచయాల వల్లనో, వ్యసనాల వల్లనో, లేకపోతే నా వల్ల అవ్వదనో చాలా రకాలుగా డివేట్ అయిపోతూ ఉంటారు. బట్ అవన్నీ కాకుండా ఓన్లీ ఫోకస్ చేయండి అని నేనంట. బాలుగారు అదే పనిలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం ఈ ఇంటర్వ్యూ చూసినంతసేపు అర్థమైపోతుంది. చాలా మంది తప్పు దారులు దోవలు పట్టుకొని వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చిన పని మర్చిపోయి దేని అనుకో అన్ని అలవాటు పడిపోయి ఉన్నాయి. నన్ను ఇప్పుడు చాలా మంది అంటుంటారు లైక్ అంటే నువ్వు నీ పేరుకు తగ్గట్టు నీ క్యారెక్టరు అంటే లైక్ అసుర అని పేరు తగ్గట్టు నీ క్యారెక్టర్, నీ బిహేవియర్ గ్రేట్, అందరిని ఇలా ఉండలేరు అని అంటే బట్ ట్రై చేయండి, అట్లీస్ట్ ఉంటాం కదా. కానీ మనం ట్రై చేయము కానీ ఉండలేకపోతున్నాం అంటారు, అది పెద్ద ఫాల్ట్ అట్లా అంటారు. నేను ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్తో అంత సరదాగానే బాధను చాలా తక్కువ షేర్ చేసుకుంటాను నిజంగా. ఆ రోజు అంతా ఫుల్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసిన వాట్ ఎవర్ జనరల్గా జరిగినాయి. ఇప్పుడు మీరు ఉన్నారనుకో మీద కూడా వెళ్ళిన తర్వాత జోక్లు వేస్తా అట్లా. సో అట్లా మేడం. సో కెరియర్ అట్లుంది. నాకు గొప్ప పేరు ఎప్పుడు వస్తుంది అనుకున్నా అంటే 17లో మన అయోధ్య మీద పాట రాసినప్పుడు, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జయ జయ బజరంగని గొంతెత్తి పాడాల, కాషాయం జెండా ఇంటిపైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జయ శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నువ్వే ఇవ్వాలి, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం. ఇది నేను రాసింది. ఇది రాహుల్ సుప్రీజన్ గారు వాడారు అప్పుడు. సో ఆ టైంలో నేను ఎక్స్పోజ్ అవుతున్నా బాగా అనుకున్నా. 17 ఆ టైంలో సోషల్ మీడియా అంతా తక్కువనే ఉంది, బట్ నేను దానికి కాలేకపోయినా. ఇప్పటికీ శ్రీరామనవమి జరిగిన ఎలాంటి అకేషన్స్ ఏమైనా జరిగితే మన హిందూయిజంకి సంబంధించి ఈ పాట డెఫినెట్గా ఉంటుంది. నేను ప్రౌడ్ ఫీల్ అయితే ఇది నా పాటే అని. అట్లా ఏడిపిస్తాను, నవ్విస్తాను, అన్ని రకాల పాటలు. అప్కమింగ్ ఏమైనా బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి? ఇప్పుడు గడ్డం రాజు చనిపోయింది కదా, తన లైఫ్ స్టోరీ మీద ఒక సాంగ్ చేస్తున్నా. అంటే అందులో ఎవరు విలన్ చేస్తున్నారు, ఎవరు హీరోని చేస్తున్నారు అది చెప్పండి ముందు. అదొక ట్విస్ట్ ఇరుక్కు కాబట్టి. ఈ మధ్యలో కొన్ని వచ్చినాయి. నేను మాత్రం ఎవరిని విలన్ చేయదలుచుకోలేదు, బట్ ఆయన తీసుకున్న డిసిషన్ 100% తప్పు. కాబట్టి ఒక తల్లి బాధపడితే ఎలా ఉంటుంది, ఒక తల్లి బాధపడుతూ దేవుణ్ణి విమర్శిస్తే ఎలా ఉంటుంది. దేవుడి మీన్స్ ఒక శివుడు ఇచ్చిన ప్రాణాన్ని, శివుడే ఒక తల్లి అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా ఒక ప్రాణాన్ని ఎలా తీస్తావు? యాక్చువల్గా దేవుడు ప్రాణాలు తీయడు, చుట్టుపక్కల ఉన్న జనాలే వాళ్ళ మాటలతో ప్రాణాలు తీస్తారు. బట్ ఆ తల్లిని బాధ తను లైక్ శివుడితో షేర్ చేసుకుంటుంది అన్నట్టుగా కాన్సెప్ట్. మరి ఎవరు అందులో పాత్ర పోషణ? సస్పెన్స్. మీరేనా? అది సెట్ కాదు. అంటే రాజు లాంటి ఆహార్యం ఉన్న వ్యక్తి అయితే బాగుంటుంది. సర్చింగ్ అనమాట. లేకపోతే ఆయన చనిపోయిన ఇన్ని రోజులు ఇప్పుడు తీసేవాళ్ళము. అయిపోయింది, వర్క్స్ అన్నీ అయిపోయినాం, క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ కొద్దిగా ఫైనల్ అయిపోయినట్టే. అంటే అంత 4 హెడ్ అదే హైట్, అదే హైట్ తో సర్చ్ చేస్తున్నదే దొరుకుతారు. అదొకటి అయిపోయింది. తర్వాత ఇంకా షెడ్యూల్ అయితే కొద్దిగా మంచిగా ఉంది, హ్యాపీ.
బిజీ బిజీ వీళ్ళకు వాళ్ళకు అయ్యప్ప సాంగ్స్ ఫస్ట్ టైం అయ్యప్ప సాంగ్స్ కూడా రాసిన నేను అసలు ఎప్పుడు రాయాలి ఏ అయ్యప్ప సాంగ్ ఒక్కటి ప్లీజ్ ప్లీజ్ ఓకే అయ్యప్ప పాట ఒకటి కాబట్టి మనం పాటనే పాడదాం మనం. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. నా దగ్గర 2 years నుంచి ఎందుకు ఆగింది నాకు తెలియదు. ఇది ఒక హిట్ పాట. హిట్ పాట ఎవరికి ఇస్తానని ఎవరు తీసుకోవాలి. డబ్బీ పాట ఇస్తే అందరు తీసుకున్నారు. అంటే మెలోడీ ఉంది, ప్యూర్ మెలోడీలా ఉంటుంది అన్నమాట. సో చివరికి అది మనకే దక్కింది. సో నా ఛానల్ లేదు ప్రజెంట్, నేను ఛానల్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. శివుడికి ఇంకా ఘోరమైన లైక్ దోస్తులం మేము కాబట్టి ఆయనతోనే సాంగ్ చేద్దాం అనుకున్నా. బట్ అయ్యప్ప సాంగ్తో అయిద్దేమో. ఎట్లా వచ్చినావో మా ఇంటికి నువ్వు స్వామి అయ్యప్ప, ఎట్లా వచ్చినావో మా ఇంటికి, ఎట్లా మెచ్చినావో నా పూజని నువ్వు అయ్యా అయ్యప్ప, ఎట్లా మెచ్చినావో నా పూజని. ఏ స్థాయి లేదు అర్హత లేదు అయ్యా అయ్యప్ప, ఏ స్థాయి లేదు అర్హత లేదు అయ్యా అయ్యప్ప, ఈ మలినం వట్టిన పాపపు దేహములోకి నువ్వు వస్తివా, ఎట్లా వచ్చినావో ఎట్లా మెచ్చినావో, ఎట్లా వచ్చినావో నా ఇంటికి నువ్వు స్వామి అయ్యప్ప, ఎట్లా వచ్చినావో నా ఇంటికి, ఎట్లా మెచ్చినావో నా పూజని నువ్వు అయ్యా అయ్యప్ప, ఎట్లా మెచ్చినావో నా పూజని. నీ మాల నా ఒంటి మీద, నీ మాటలు నా పెదవి నిండా, కొండనెక్కి వస్తున్నానయ్యా శబరిగిరి సాదుకోవయ్యా. ఎన్ని తప్పులు వేసినా గాని, ఎన్ని తప్పులు వేసినా గాని నన్ను నువ్వు మన్నించవయ్యా, కన్న తల్లిలా ఆదుకోవయ్యా. ఎట్లా వచ్చినావో ఎట్లా మెచ్చినావో, ఎట్లా వచ్చినావో నా ఇంటికి నువ్వు స్వామి అయ్యప్ప, ఎట్లా వచ్చినావో నా ఇంటికి, ఎట్లా మెచ్చినావో నా పూజని నువ్వు అయ్యా అయ్యప్ప, ఎట్లా మెచ్చినావో నా పూజని.